వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజకీయ భవిష్యత్తుపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా? వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారా? అందుకే సొంత పార్టీ నేతలపైనే తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారా అన్న ప్రశ్నలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. ఇంతకీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మనసులో ఏముంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైసీపీలో కీలక నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ టీడీపీ వైపు చూస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ ఊహాగానాలకు బలం చేకూర్చేలా పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి రామచంద్రాపురం నియోజకవర్గంలో వైసీపీ పాలనలో భారీ అవినీతి జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా గృహ నిర్మాణ పథకాల్లో భాగంగా కోట్లాది రూపాయలు అప్పట్లో పక్కదారి పట్టించారని బోస్ ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు ఈ అవినీతిపై స్పందించని ఆయన ఇప్పుడు సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే సమయంలో మరో కీలక అంశం కూడా తెరపైకి వచ్చింది. పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభ పదవీకాలం మరో 4 నుంచి 6 నెలల్లో ముగియనుంది. పదవీకాలం ముగియడానికి సమయం దగ్గర పడడం, అదే సమయంలో సొంత పార్టీ నేతలపై బహిరంగంగా ఆరోపణలు చేయడంతో ఆయన పార్టీ మారతారన్న ప్రచారం ఊపందుకుంది. పిల్లి సుభాష్ చంద్రబోస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచే జగన్ వెంట నడిచిన నేత. 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో ఆయన విషయంలో జగన్ ఒక ప్రయోగం చేశారు. సొంత నియోజకవర్గం కాకుండా మండపేట నుంచి సుభాష్ చంద్రబోస్ కు టికెట్ ఇచ్చారు. అదే సమయంలో రామచంద్రపురం నుంచి చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణను రంగంలోకి దించారు. ఆ ఎన్నికల్లో రామచంద్రపురం నుంచి వేణుగోపాలకృష్ణ గెలవగా మండపేట నుంచి సుభాష్ చంద్రబోస్ ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ జగన్ బోస్ కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. అలా ఎమ్మెల్సీగా ఉన్న బోస్ కు మంత్రి పదవిని కూడా కట్టబెట్టారు. అయితే మండలిని రద్దు చేయాలన్న ఆలోచనలు తెరపైకి రావడంతో పరిస్థితులు మారాయి. ఈ పరిణామాల క్రమంలోనే పిల్లి సుభాష్ చంద్రబోస్ ను రాజ్యసభకు పంపించారు. ఆయన రాజీనామా చేసిన మంత్రి పదవిని చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు అప్పగించారు. ఇదే దశలో ఎంపీగా ఉన్న బోస్ కు మంత్రిగా ఉన్న వేణుగోపాలకృష్ణకు మధ్య విభేదాలు మొదలయ్యాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. రాజ్యసభ సభ్యుడిగా ఉండడం వల్ల మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పిల్లి సుభాష్ చంద్రబోస్ కు పోటీ చేసే అవకాశం రాలేదు. పైగా రామచంద్రపురం నియోజకవర్గ బాధ్యతల విషయంలో కూడా ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు మరో 6 నెలల్లో రాజ్యసభ పదవీకాలం కూడా ముగియనుండడం వల్ల భవిష్యత్తులో రాజకీయంగా కొనసాగాలంటే కొత్త రాజకీయ వేదిక అవసరమన్న ఆలోచనలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ సౌండ్ చేస్తున్నారన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గృహ నిర్మాణ అవినీతి గుర్తుకు రాలేదని విమర్శకులు అంటున్నారు. ఇప్పుడు అధికార మార్పు తర్వాత అదే అంశాన్ని తెరపైకి తెచ్చి సొంత పార్టీ నేతలపై ఆరోపణలు చేయడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలుస్తానని పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పడం రాజకీయంగా మరింత ఆసక్తికరంగా మారింది. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీనా లేక తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సంకేతమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యాఖ్యల ద్వారా ఆయన టీడీపీలో ఎంట్రీకి సిద్ధమని సంకేతాలు పంపుతున్నారన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. ఇప్పుడు అందరి దృష్టి తెలుగుదేశం పార్టీపైనే పడింది. పిల్లి సుభాష్ చంద్రబోస్ విషయంలో టీడీపీ ఎలా స్పందిస్తుంది? ఆయనకు పార్టీలో అవకాశం ఇస్తుందా లేక వేచి చూసే ధోరణి అవలంబిస్తుందా అన్నది చూడాలి. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి పిల్లి సుభాష్ చంద్రబోస్ తాజా కామెంట్స్, సొంత పార్టీ నేతలపై చేసిన ఆరోపణలు, చంద్రబాబుతో భేటీ ప్రకటన ఇవన్నీ కలిపి చూస్తే ఆయన పార్టీ మారబోతున్నారా అన్న ప్రశ్నకు బలం చేకూరుతోంది. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.